ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి పవర్ పాయింట్ లో డిజైన్ ట్యాబ్ అయితే ఉంది కదా, ఆ డిజైన్ ట్యాబ్ లో ఉన్న మొత్తం ఫీచర్స్ అయితే గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ నేను న్యూ ట్యాబ్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి ప్రీవియస్ ట్యాబ్స్, న్యూ ట్యాబ్ లో ఇప్పుడైతే బ్లాంక్ ట్యాబ్ తీసుకున్నాను. డిజైన్ ట్యాబ్ లో మీరు చూస్తే మనకి కొన్ని డిజైన్స్ అయితే వీళ్ళు డిఫాల్ట్ గా కొన్ని డిజైన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఆఫీస్ థీమ్ అండ్ అట్లాస్ అట్లా కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయి. థీమ్స్ కి థీమ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు తెలిసింది, ఈ థీమ్ క్లిక్ చేయగానే మనకి ఈ బ్లాంక్ పేజ్ లో ఆ థీమ్ అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అండ్ ఇక్కడ చూస్తే ఇంకొన్ని మనకి వేరియంట్స్ అయితే ఉన్నాయి అనమాట. అంటే వేరియంట్స్ అంటే మనకి ఈ థీమ్ లోనే కొన్ని వేరియంట్స్ అనమాట. ఇది వచ్చేసి అలాగే స్లైడ్ సైజ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ తెలిసిందే, బ్యాక్గ్రౌండ్ కలర్ అన్ని మీకు తెలిసిందే. అండ్ నెక్స్ట్ వచ్చి ఆఫీస్ థీమ్ క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. ఆఫీస్ థీమ్ క్లిక్ చేస్తే మనకి కొన్ని థీమ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు నేను రెడ్ దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు చూస్తే కొన్ని థీమ్స్ చేంజ్ అయ్యాయా లేదా అంటే, ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క థీమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ థీమ్ లో ఉన్న వేరియంట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని థీమ్స్ అయితే ఇచ్చారు కదా, ఈ థీమ్స్ లో ఇక్కడ మోర్ థీమ్స్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఇన్ని థీమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ థీమ్స్ లో నేను ఈ ఒకటి ఉంది కదా, సో పోర్టబుల్ అని, సో ఈ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ థీమ్ ని సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్ గా మనకైతే థీమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. మీరు చూడొచ్చు. సో మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన స్లైడ్స్ థీమ్ మొత్తం మీరైతే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను మన న్యూ ట్యాబ్ లోకి వచ్చేసా. అండ్ ఆ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి ఆ థీమ్ లో వేరియంట్స్ మీరు చూడొచ్చు. అంటే ఆ థీమ్ లో డిఫరెంట్ 4 వేరియంట్స్ అయితే ఇచ్చారు. ఎగ్జాంపుల్ నాకు ఆ థీమ్ నచ్చింది కానీ ఆ కలర్ నచ్చలేదు అనుకోండి. ఎగ్జాంపుల్ ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి కలర్ అంతా చేంజ్ అయ్యింది, డిఫరెంట్ కలర్ సేమ్ థీమ్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకుందాం. సరే, మొత్తం ఈ థీమ్ చేంజ్ అయిపోయింది. ఆ థీమ్ లో నాకు ఇది నచ్చలేదు, ఇక్కడ వైట్ ఉండడం నచ్చలేదు, ఇది క్లిక్ చేస్తాను. అంటే డిఫరెంట్ వేరియంట్, అంటే మన ఒక థీమ్ లో డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉంటాయి. అవి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. థీమ్స్ అయితే మనకి ఇలా కొన్ని అయితే ఉన్నాయి, కొన్ని థీమ్స్. సో నెక్స్ట్ వచ్చేసి స్లైడ్ సైజ్ అనమాట. ఈ స్లైడ్ సైజ్ అంటే మీకు తెలిసిందే, మీ యొక్క స్లైడ్ అనేది ఎంత సైజ్ ఉండాలి అది మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 2 రకాల స్లైడ్ సైజులు అయితే ఇచ్చారు. ఒకటి స్టాండర్డ్, 2 వైడ్ స్క్రీన్. స్టాండర్డ్ అంటే 4:3 అనమాట. అండ్ వైడ్ స్క్రీన్ వచ్చేసి 16:9. మాక్సిమం ఎక్కువ మంది వైడ్ స్క్రీన్ అయితే యూస్ చేస్తారు. ఎందుకంటే మన ప్రొజెక్ట్ యూస్ చేసినప్పుడు మనకి వైడ్ గా అయితే వస్తుంది కాబట్టి, మనకి ఎక్కువ వైడ్ గా వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు మనం అయితే వైడ్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు దేంట్లో ఏ సైజు తగ్గట్టు మీరు క్రియేట్ చేస్తారో, మీరు ప్రొజెక్ట్ వేసినప్పుడు కూడా సేమ్ అలానే మీకు ప్రొజెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీరు స్టాండర్డ్ క్లిక్ చేస్తే మీకు ఇలా స్క్వేర్ షేప్ లో వస్తుంది. మీరు రేపు స్లైడ్ వేసినప్పుడు కూడా మీకు చూసేటప్పుడు ఇలా స్క్వేర్ లోనే కనిపిస్తుంది. లేదా వైడ్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా వైట్ గా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి కస్టమ్ స్లైడ్ అనమాట. మీరు కస్టమ్ గా కావాలంటే మీరు కస్టమ్ గా పోర్ట్రేట్ కావాలా, లేకుంటే దానికి తగ్గట్టు మీరైతే ఇది చూసారా, పోర్ట్రేట్ లో కూడా మీకు అయితే స్లైడ్స్ అయితే వస్తాయి. దానికి తగ్గట్టు మీరు మీ యొక్క స్లైడ్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కస్టమ్ స్లైడ్ లో నెక్స్ట్ మన ల్యాండ్స్కేప్ అయితే ఓకే క్లిక్ చేసేస్తే మనకి ల్యాండ్స్కేప్ అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ నేను సెలెక్ట్ చేసుకుంటాను, నార్మల్ అయిపోతుంది. నార్మల్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ లో సాలిడ్ ఫిల్ ఉంది కదా, ఇక్కడ మోర్ కలర్స్ లోకి వెళ్తే మీకు మోర్ కలర్స్ అయితే ఉంటాయి. దానికి తగ్గట్టు మీరు కలర్స్ చేంజ్ చేయొచ్చు. ప్రీవియస్ వీడియోలో ఇమేజెస్ కూడా ఇన్సర్ట్ చేసాం, అలా ఇన్సర్ట్ చేయాలో చూపించాను ఆల్రెడీ. ఇన్సర్ట్ లో మనకి పిక్చర్స్ అయితే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి కూడా మనం అయితే ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ గా ఇన్సర్ట్ చేయొచ్చు. సేమ్ ఫ్రమ్ డివైస్ నుంచి మీరు డైరెక్ట్ గా ఎక్కడి నుంచి కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఇన్సర్ట్ ట్యాబ్ లో ఇన్సర్ట్ చేసే పిక్చర్స్ అన్ని కూడా, ఎగ్జాంపుల్ నేను ఇది ఇన్సర్ట్ చేశాను అనుకోండి, స్లైడ్ మీద మనకి ఇమేజ్ వస్తుంది. కానీ మీరు డిజైన్ ట్యాబ్ లోకి వెళ్ళి మీరు గనక పిక్చర్ గనక ఇన్సర్ట్ చేస్తే ఆ యొక్క పిక్చర్ అనేది మీకు యొక్క స్లైడ్ ఉంది కదా, ఆ స్లైడ్ మొత్తానికి ఆ పిక్చర్ వచ్చేస్తుంది అనమాట. లైక్ మనకి కలర్ ఎలా ఫిల్ చేసుకున్నామో అలా మీరు మీ స్లైడ్ ని ఇమేజ్ తో డిజైన్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అప్లై టు ఆల్ క్లిక్ చేశాను అనుకోండి, ప్రతి దానికి అదే ఇమేజ్ వచ్చేస్తుంది. సాలిడ్ ఫిల్ క్లిక్ చేశాను, సేమ్ అట్లాగే వచ్చేస్తుంది. అట్లాగే అప్లై టు ఆల్ కొడితే కలర్ కూడా సేమ్ అనేది అలా చేంజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రీసెట్ బ్యాక్గ్రౌండ్. సో మీరు కావాలంటే రీసెట్ కూడా చేసుకోవచ్చు. మీరు ఏదైనా పిక్చర్ అంతా చేసినప్పుడు రీసెట్ చేసేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే డిజైన్ అనేది అయితే ఒక ఫీచర్ అయితే ఉంది. సో ఇది క్లిక్ చేస్తే కొన్ని డిజైన్స్ అయితే వస్తాయి అనమాట. మీరు మీకు తగ్గట్టు కొన్ని డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టు మీ యొక్క స్లైడ్ అయితే డిజైన్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఈ ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కూడా లైక్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ అలాగే కామెంట్ చేయండి కింద మీకు వీడియో ఎలా అనిపించింది అనేది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి.